శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జగద్గురువుల లీలలను నా వంతుగా ఎంతో కొంతమందికి చేర్చాలనే ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను. నా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలనుకుంటే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన దాదాపుగా అంత సులభంగా ఎవరం నమ్మలేం. కానీ ప్రత్యక్షంగా ఇలాంటి లీలను చూసిన వారు ధన్యులు. ఆ సంఘటన ఏమిటంటే, కుంభకోణం సమీపంలోని కుగ్రామంలో ఒక మండువా ఇంటిలో శ్రీవారు బస చేసి ఉన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి మన దీక్షితులు గారు పరిచారకులను అడిగి తెలుసుకొని మహాస్వామివారున్న గదిలోనికి ఓరవాకిలిగా మూసి ఉన్న తలుపు తీసుకొని ప్రవేశించారు. అక్కడ స్వామివారు కూర్చునే ఆసనం ఉన్నది, కమండలము ఉన్నది, కాషాయ ఖద్దరు షాఠీలున్నవి. కానీ మహాస్వామివారు కనిపించలేదు. బయటకు వెళ్ళి ఉండవచ్చని గుమ్మం దగ్గరే కూర్చున్నారు ఈయన దీక్షితులు గారు. ఎంతసేపైనా అలికిడి లేదు. పరిచారకులు మాత్రం మహాస్వామివారు గదిలో ఉన్నట్లే ప్రవర్తిస్తున్నారు. గంటసేపు గడిచాక ఉండబట్టలేక దీక్షితులు గారు ఒక పరిచారకుని పిలిచి, స్వామివారు ఎక్కడా అని అడిగారు. ఆ పరిచారకుడు, లోపల జపం చేసుకుంటున్నారు కదా, మీరు వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ అడుగుతారేమి అని అన్నాడు. లోపల మహాస్వామివారు లేరని తెగేసి చెప్పారు దీక్షితులు గారు. ఇద్దరూ కలిసి లోపలికి ప్రవేశించారు. లోనికి వెళ్ళి చూడగానే ఆచమనం చేస్తూ స్వామివారు కనిపించారు. ఇందాక నేను చూసినప్పుడు మీరు అదృశ్యమైనారు అని అన్నారు దీక్షితులు గారు. స్వామివారు సమాధానంగా చిన్న చిరునవ్వు నవ్వారు. ఈయన ఒక్కరికే కాదు, ఇటువంటి అనుభూతి తెనాలి సీతమ్మ గారి జీవితంలో కూడా జరిగింది. ఆ అనుభూతినే సీతమ్మ గారు పదే పదే చెప్పేవారు. దక్షిణాదిన ఒక గ్రామంలో దర్భపొదల మధ్య మేనా దింపి బోయిలు విశ్రాంతి తీసుకుంటున్నారు. పరిచారకులకందరికీ కునుకు పట్టింది. సీతమ్మ గారి భర్తకి స్వామివారిని తక్షణమే చూడాలన్న ఆవేశం పుట్టుకొచ్చింది. వెంటనే మేనా తలుపు తీసి చూశారు. లోపల స్వామి కనిపించలేదు. అనుమానం వచ్చి హారతి వెలిగించి చూశారు. అబ్బే, స్వామివారు లేరు. పారిషాడులను బోయిలను లేపారు. మేనా తలుపు తీసి చూశామంటే వారేమంటారో అని లోపల స్వామివారున్న అలికిడి లేదు, కాస్త చూడండి అని చెప్పారు. ఆ పరిచారకులు, వారు తలుపులు మూసుకునే లోపల ఉంటారు, మీరు విశ్రాంతి తీసుకోండి అని గట్టిగానే చెప్పారు. సీతమ్మ గారికి భర్తకి పిల్లవానికి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. భార్యాభర్తలు పిల్లవాడు మేనాకు చెరొక పక్కన కూర్చొని ధ్యానం చేస్తూ గడిపారు. 3 గంటలకు పహారా వాళ్ళు, బోయిలు, పరిచారకులు నిద్రలేచి కొత్త కాగడాలు వెలిగించి రామో రామయ్య అంటూ మేనా ఎత్తగానే తలుపు తీసి చిరునవ్వు నవ్వుతూ చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నారు స్వామివారు. మహాభక్తురాలు సీతమ్మ. స్వామివారి ఎడ పుత్రప్రేమ. రాత్రంతా మమ్మల్ని భయభ్రాంతుల్ని చేశారు, ఎక్కడికి అదృశ్యమైనారు అని గట్టిగా అడిగింది. అంత తేలికగా పట్టుబడతారా స్వామివారు? వెన్నెల విరిసినట్టు చిరునవ్వులు ఒలకబోశారు. మా స్వామివారి చిరునవ్వు సొగసులో ఎవరైనా సరే కొట్టుకుపోవలసిందే. ప్రశ్నించేందుకు ఆ క్షణంలో మనస్సు ఉండదు అంటూ శ్రీకార్యం చెల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఈ లీలను తెలియజేశారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.